ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ హ్యానిమన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. శుభోదయం అండి. శుభోదయం సార్. ఓకే, అందరికీ నమస్కారం. సార్ మొన్న మీరు ఈ రోజు మార్నింగ్ ఇన్ఫర్టిలిటీ కేసు ఒకసారి గుర్చేయమన్నారు సార్, సల్ఫ్రోపెల్లాడి. అవునవును, అది మనం వెడ్నెస్డే క్లాస్ లో కదా చెప్పుకున్నాం. ఆ కంపారిజన్ అడిగారు మీరు. చెప్తాం, మనం వెడ్నెస్డేలో మనం అది చెప్పుకుని వెళ్దాం. అలాగే సార్. ఎందుకంటే మనకి ఈవేళగా టాపిక్ ఈ కేసు, ది ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ లో మనకి టైం సరిపోదు, అందుకని మనం వెడ్నెస్డేలో అది చెప్పుకుందాం. మీరు ఓకే సార్. అన్నట్టు కంపారిటివ్ అడిగారు మీరు కదా, డిఫరెంట్. ఎస్ సార్, ఎస్. షూర్ సార్, షూర్ సార్. ఓకే, ఓకే, వెడ్నెస్డే గుర్చేస్తాను. షూర్ షూర్ షూర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా సార్? అదే అదే వెతుకుతున్నాను సార్. నాదే నాకు పిన్ అయిపోయినట్టుంది. ఓకే, సో మనం ఇవాళ ది ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ అంటే ఈ కేస్ టేకింగ్ ప్రాసెస్లో మనం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు, ఏ రకంగా లెవెల్స్ మనం డీపర్కి వెళ్ళొచ్చు, ద ప్రాపర్ కేస్ టేకింగ్ ఎలా ఉండాలి, సో దట్ రైట్ రెమెడీ మనకి ఎలా మీట్ సార్ అవుతుంది. ఒక్క నిమిషం, రికార్డ్ చేయాలి కదా? రికార్డింగ్ ఆటో రికార్డింగ్ అనుకుంటండి, దీనికి అది ఉన్నట్టుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రికార్డింగ్ అవుతుందండి పైన రైట్ టాప్ కార్నర్. అది జస్ట్ టాకింగ్. యూజువల్గా ఇది ఆటో రికార్డ్ పెట్టానని చెప్పారు చైతన్య గారు. అంటే ఓకే, మనం ఓకే, అవుతుంది. ఎవరు ఇందులో అవుతుంది. రికార్డ్ జాయిన్ అయినా రికార్డ్ అయిపోతూ ఉంటుందని. ఓకే సార్. యా, సో మనం ఒకసారి ఫస్ట్ స్లైడ్కి వెళ్దామండి. నా దానికి ఆపరేట్ అవుతుంది, అట్లా అవుతుంది, మీరే చేయాలి. ఓకే, సో ఈ కేసు యాక్చువల్గా మనకి అంతకుముందు ఒక రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసు ఒక ఆయన విజయవాడ నుంచి ఈ కేసు రిఫర్ చేశారు. హూ వాజ్ అడ్వైజ్డ్ టు హిప్ రిప్లేస్మెంట్ చేయించుకోవాల్సిన కేసు అనమాట. సో ఈయన రైల్వేస్లో పనిచేస్తారు. సో ఆయన ఏజ్ 38 years.
సో ఆయన ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని ఆన్లైన్లో మనల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. సో చూడండి, క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు డెఫినెట్గా చూసుకోవాల్సింది క్వశ్చన్స్ అనమాట. చాలామంది ఏంటంటే ఏం రెమెడీ వచ్చింది, లేకపోతే కేసు మనకి కంప్లీట్గా చెప్పలేదు, సరిగ్గా ఆ, మనకి పేషెంట్ సరిగ్గా ఇదిలో లేరు అనుకుంటారు. కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎప్పుడు పేషెంట్ సైడ్ నుంచి ఆలోచించకూడదు. మనం వీలైనంత డీపెన్గా కేసు తీసుకోవడానికి ట్రై చేయాలి. కుదరలేదనుకోండి అప్పుడు ఓకే. బట్ మనం ఫస్టే మనమే కేసు షార్ట్గా తీసుకుందాం అనే దృక్పథం ఉంటే మాత్రం పెద్దగా కేసెస్ వర్కౌట్ అవ్వవు. సో ఈ కేసు ఇలా స్టార్ట్ అయింది. టెల్ మీ, చెప్పండి అని అడిగాను నేను. సో ఆయన చెప్తున్నారు చూడండి, ఈ 38 years మేల్ పేషెంట్ హూ వాజ్ డయాగ్నోజ్డ్ అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ లెఫ్ట్ హిప్. ఆయన ఎలా స్టార్ట్ చేశారు? రైట్ లెగ్ ఆయనకి పోలియో లెగ్, రైట్ లెగ్ పోలియో, హ్యావ్ టు హోల్డ్ ద లెగ్ విత్ హ్యాండ్ టు వాక్. కాబట్టి ఇదివరకు యాక్చువల్గా ఆయన కుడివైపు పోలియో ఉంది, కాలు చేత్తో పట్టుకుని నడవాల్సిన కేసు. గాట్ కోవిడ్ ఇన్ సెకండ్ వేవ్, పెయిన్ ఇన్ లెఫ్ట్ థై సిన్స్ 2022 నవంబర్. సో కోవిడ్ తగ్గిన తర్వాత ఆయన కోవిడ్ వచ్చింది. కోవిడ్ తగ్గిన తర్వాత నుంచి ఆయనకి ఎడమ వైపు థై భాగంలో స్లోగా పెయిన్ స్టార్ట్ అయింది. 2022 నవంబర్ అంటే ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. డయాగ్నైజ్డ్ విత్ అవస్కులర్ నెక్రోసిస్, బోన్ టిష్యూ లూజెస్, బ్లడ్ సప్లై లేదు దానికి. అవస్కులర్ నెక్రోసిస్ అంటే అది మనకు ఒక ప్యాథలాజికల్ కండిషన్. నెక్రోజ్ అయిపోతూ ఉంటుంది బోన్, ఫెమర్ బోన్, ఆ హిప్లో ఉండేటువంటిది. ఆ బాల్ అంతటికి బ్లడ్ సప్లై రాదనమాట. స్టేజ్ 3 ఇన్ లెఫ్ట్ హిప్. సో స్టేజ్ 3 అని చెప్పారు. డాక్టర్స్ అడ్వైజ్డ్ లెఫ్ట్ హిప్ రిప్లేస్మెంట్. సో టోటల్ హిప్ రిప్లేస్మెంట్ చేస్తే మీకు మంచిది అన్నట్టుగా డాక్టర్స్ చెప్పారు. Initially, while sitting or sleeping, feels like blood supply stopped or clotted, but now walking causes back side pain and sometimes pain in groins. సో మొట్టమొదట్లో అయితే ఆయనకి కూర్చున్నా పడుకున్నా కూడా అక్కడంతా బ్లడ్ స్టక్ అయిపోయినట్టు, బ్లడ్ ఫ్లో అవనట్టు, ఆ తొడ భాగంలో గజ్జల్లో అంటాం కదా, అక్కడ అలా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే నడుస్తుంటే ప్రాబ్లం వస్తుంది. అలాగే ఆ పెయిన్ గ్రాయిన్స్లో మాత్రం కంటిన్యూగా పెయిన్ ఉంటుంది, లెఫ్ట్ గ్రాయిన్లో, ఇంగ్వైనల్ రీజన్లో అనమాట, ఆ ఏరియా అంతా. సో అండర్వెంట్ ఎపెండెక్టమీ ఇన్ Jan 24. సో ఈలోపు ఆయనకి పాపం అనుకోకుండా 2024లో ఈ ఎపెండెక్టమీ కూడా, ఎపెండిసైటిస్ రావడంతో ఎపెండెక్టమీ చేశారు. సో ఇది ఆయన మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే కొద్దిసేపు వెయిట్ చేయాలి. సో మనం కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత కూడా ఆయన ఏం చెప్పలేకపోతే అప్పుడు మనం క్వశ్చన్ అడగాలి. దీన్ని మనం సైంటిఫిక్ పాజ్ అంటాం. అంటే ఇక్కడ మనం పాజ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే, మనకి కేస్ టేకింగ్లో గుర్తుపెట్టుకోండి, పేషెంట్ ఎక్కువ మాట్లాడాలి, మనం తక్కువ మాట్లాడాలి కేస్ టేకింగ్లో. అలా అని ఏ లొక్వాసిటీ పేషెంట్ దగ్గర మనమేం మాట్లాడుతూ ఆయన మాట్లాడమన్నారండి శ్రీకాంత్ గారు కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు అనుకోకూడదు. అక్కడ ఒకవేళ లొక్వాసిటీ కనుక ఉంటే ఆ పేషెంట్కి మనం ఆ లొక్వాసిటీని తప్పించి కేస్ టేకింగ్ తీసుకోవటం రావాలి. ప్రతిసారి అది ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. సో వీలైనంత మనం తక్కువ మాట్లాడాలి, వాళ్ళు ఎక్కువ మాట్లాడాలి. సో ఈ కేసులో ఇంతవరకు వచ్చిన తర్వాత మనం కొంచెం పాజ్ ఇచ్చాం, అంటే సైలెన్స్ ఇచ్చాం. మనము మాట్లాడలేదు, పేషెంట్ కూడా మాట్లాడలేదు. తర్వాత మనం ఒక క్వశ్చన్ అడిగాం, హౌ ఈజ్ దిస్ ప్రాబ్లం ఎఫెక్టింగ్ యూ అని అడిగాం. సో మీకు నేను చెప్పాను ఇదివరకు కూడా, ప్రతి కేస్ టేకింగ్లో మనకి ప్రతి చోట మెయిన్ కన్సర్న్ ఎలా ఉంటుందంటే యుఐ అనేటువంటిది ఉంటుంది. ఐ ఏమో పేషెంట్, యు ఏమో సంథింగ్ దట్ ఈస్ డిస్టర్బింగ్ ద పేషెంట్.
సో ఏ కేసులోనైనా మీరు ఫస్ట్ ఐ ఎలాగో పేషెంట్ తెలుసుకుంటూ ఉంటాడు. సో యూ కనుక్కోవాలి మీరు. అది XYలో మనం చిన్నప్పుడు మ్యాథ్స్ చేసేవాళ్ళం కదా, ఎక్స్ కనుక్కోండి అనేవాళ్ళు. 30x ఈజ్ ఈక్వల్ టు 180, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నట్టు. అలాగా మనం ఈ ఐకి యూ ఏంటో కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత సెకండ్ది ఏంటంటే ఆ యూ ఈ ఐని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తోంది, సెన్సిటివ్ వేలోనా, స్ట్రక్చరల్ వేలోనా, సర్వైవల్ వేలోనా అనేటువంటిది మనం గ్రహించాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తే కేస్ సాల్వ్ అవుతుంది. సో సెన్సిటివ్ వేలో యూ గనక ఐని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, అది ప్లాంట్ కేసు, ప్లాంట్ రెమెడీ వస్తుందని అర్థం. సర్వైవల్ అయితే యానిమల్, స్ట్రక్చరల్ అయితే మినరల్. ఇలా మనం గ్రహించగలగాలి ఈ కేసెస్లో. ఏ కేసులోనైనా ఇదే ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పుడు చెప్పండి, ఈ హౌ ఈజ్ దిస్ ప్రాబ్లం ఎఫెక్టింగ్ యూ అనే ఎందుకు అడిగాను నేను? ఇంకా ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, ఎవరైనా చెప్పచ్చు. చెప్పండి. ఈ క్వశ్చనే ఎందుకు అడిగాం మనం? కాజ్ కనుక్కోవడం కోసం. కాజ్ అంటే ఏమిటి? అంటే ఎలా మొదలైంది, అవునా? అసలు ఎందుకు వచ్చింది. అదా మనం ఇప్పటిదాకా అనుకున్నది. మనం కాజ్ కనుక్కోవాలనుకున్నావా? మన టార్గెట్ ఏమనుకున్నాం ఇందాకనే? మనం యూ కనుక్కుంటానికి ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు, అతను అవును. positive గా feel యూ అవుతున్నాడా? కనుక్కోవాలనుకున్నాం. మరి అప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాం? హౌ ఈస్ దిస్ ప్రాబ్లం ఎఫెక్టింగ్ యూ అని అడిగాం ఎందుకు? అతను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు, ఆ సెన్సేషన్ ఏ విధంగా ఉంది. అవును కదా, మరి అవును, అది కరెక్టే. మరి యూ ఏది ఇంతకి? ఇతనికి యూ ఏంటి? ఐ పేషెంట్, యూ ఎవరు అతనికి? డిసీజే యూఐ ఉంటుంది. బట్ మనం కన్ఫర్మ్ ఆ, చేసుకోవాలి కాబట్టి అది ఆ ప్రాబ్లం అతనికి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అవునవును. అనేది check చేసుకొని డిసీజే దాన్ని యూ prognosis. అని మనం ఎగ్జాక్ట్లీ అరవింద, కరెక్ట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, అతని ప్రాబ్లం ఏదైతే వచ్చిందో అదే అతనికి యూ. మామూలుగా కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కేసు తీసుకున్నాను. ఆ కేసు యుఎస్ కేసు, ప్లాంటార్ ఫెసైటిస్ కేసు. సో ప్లాంటార్ ఫెసైటిస్ కేసు ఆవిడ చెప్తూ ముందు లెఫ్ట్ వచ్చింది, తర్వాత లైట్ కొంచెం ఎఫెక్ట్ అయింది, చాలాసేపు మాట్లాడారు ఆవిడ. మాట్లాడితే నేను ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటున్నాను. దాంతో సడన్గా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయండి. ఇన్లాస్ 2 crores మాకు లాస్ చేశారు అని చెప్పింది. ఇప్పుడు ప్లాంటార్ ఫెసైటిస్ యువా, ఆ 2 కోట్లు లాస్ అనేది యువా? చెప్పండి. 2 కోట్లు 2 లాస్ కోట్లు చేశాడు. కదా, కానీ అది స్ట్రైట్ అవే చెప్తారా ఎవరైనా? చెప్పరు. చెప్పరు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మనం యూని కనుక్కోకపోతే ఆ యూ ఈ పేషెంట్కి కరెక్ట్ వేలో మనకి యూ గనక దొరక్కపోతే మనం రాంగ్ ట్రాక్ ఎక్కేస్తాం. ఏంటంటే యూ కరెక్ట్గా తెలియకపోతే మనం వేరే క్వశ్చన్స్ అడుగుతాం, వాళ్ళు దేని గురించో చెప్తారు, అది ఆ పేషెంట్తో మనకి సింకప్ అవ్వదు. సో ఈ కేసులో మనం ఇంకేం అడగకుండా డైరెక్ట్గా హౌ ఈస్ దిస్ ప్రాబ్లం ఎఫెక్టింగ్ యూ అని అడిగేసాం, ఇంకేం మాట్లాడకుండా. ఎందుకు? ఎందుకంటే మనం చెప్పు. అదర్ దాన్ ద డిసీజ్ ఆయన ఇంకేం చెప్పట్లేదు కాబట్టి. ఇంకేం చెప్పట్లేదు ఆయన. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఒక మనిషికి రైట్ పోలియో వచ్చింది, లెఫ్ట్ ఎవాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది, మొత్తం నడవలేని పరిస్థితి వచ్చింది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎవరికైనా యూ ఏమై ఉంటుంది? అదే అయి ఉంటుందా, ఇంకోటి ఏదైనా ఉంటుందా? ఇన్ జనరల్గా ఆలోచించండి. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఏదైనా సమ్ బిగ్ సునామీ లాంటి థింగ్ ఉంటే తప్ప యూజువల్గా మనకేమో రైట్ సైడ్ పోలియో ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఎవాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది కదా.
దాంతో నడవలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు యూ ఏమై ఉంటది? తన క్లినికల్ కండిషనే తనకి యూ కదా, అవునా? అవునండి. సార్. సో మనం స్ట్రైట్ అవే ఇంకా వేరేవి ఏమీ అడగకుండా హౌ ఈజ్ దిస్ ప్రాబ్లం ఎఫెక్టింగ్ యూ అని అడిగాం. ఎందుకు? మనం ఇందాక చెప్పుకున్నాం, యూ కనుక్కోవాలి. యూ కనుక్కున్న తర్వాత యూ ఐని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుందో కనుక్కుంటే మనకి కింగ్డమ్ వస్తుంది అని కనుక్కున్నాం. యూ ఇప్పుడు అది తన క్లినికల్ కండిషనే అని తెలిసింది కదా. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి నెక్స్ట్? ఐ యూ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, అదే కదా మనం క్వశ్చన్ అడిగాం, అవునా? అవును. సార్. సో హ్యావ్ టు యూజ్ వాకర్ టు గో ఎనీవేర్. సో ఎక్కడికి వెళ్ళాలన్నా వాకర్ వాడాల్సిన పరిస్థితి. టేకింగ్ న్యూ స్టెప్స్ వితౌట్ టేకింగ్ ఫ్యూ స్టెప్స్ వితౌట్ వాకింగ్ కాజెస్ పెయిన్. 2 అడుగులు వేసిన పెయిన్ వచ్చేస్తుంది. ఎంఆర్ఐ అండ్ ఎక్స్రే షోస్ ఎరోజన్, అంటే బోన్ ఎరోడ్ అయిపోతుంది ఎంఆర్ఐలోను ఎక్స్రేలోను కూడా అని చెప్పారు ఆయన. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. ఏమండి? నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి పై దాంట్లో మనం అడిగిన దానికి అతను ప్రాపర్ ఆన్సర్ వచ్చినట్టు మీకు అనిపిస్తోందా అండి? పూర్తిగా రాలేదు. కదా, చూసారా? అంటే మనం ఏ కంటెంట్తో అయితే అడిగామో, ఏమయ్యా నీ ప్రాబ్లం నేను ఏ రకంగా ఇబ్బంది పెడుతోంది అనడానికి ఆ తగ్గ ఆన్సర్ రాలేదు. అతను ఇంకోటి చెప్పాడు ఏదో, అది ఇంపార్టెంటే అయి ఉండొచ్చు, కానీ ఈ రిలేటివ్గా ఈ ఆన్సర్ రాలేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అదే క్వశ్చన్ ఇంకోసారి అడగాలి. హౌ ఈజ్ దిస్ ప్రాబ్లం ఎఫెక్టింగ్ యూ? మళ్ళీ అడిగాం, ఇది మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతోంది. గ్రాయిన్స్ ఫీల్ స్టిఫ్. సో గజ్జల్లో స్టిఫ్ అయిపోయినట్టు ఉంటుంది. హ్యావ్ టు గెటప్ విత్ డిఫికల్టీ. లేచేటప్పుడు ఇబ్బందిగా లేవాలి. హ్యావ్ టు డిపెండ్ టు డూ ఎనీథింగ్. ఏది చెయ్యాలన్నా ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాలి. హార్డ్ టు బెండ్, వంగడానికి చాలా ఇబ్బంది. అండ్ టేక్ థింగ్స్ అదే వంగి తీసుకోవాల్సింది. హార్డ్ బెండ్ అండ్ టేక్ థింగ్స్, బాగా డిఫికల్టీతో వంగాలి, వస్తువులు తీసుకోవాలి. ఇది ఆయన చెప్పింది. సో ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్కి కొంచెం ప్రాపర్ ఆన్సర్ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. మీరేమనుకుంటున్నారు? కొంచెం ఆన్సర్ వచ్చింది కానండి, ఇంకా ఆయన ఏ కింగ్డమ్ అని తెలుసుకునేంత ఆన్సర్ రావట్లేదు. ఓకే, కానీ కొంచెం ఆన్సర్ వచ్చింది అని మీరు ఎలా అనగలిగారు? తన ఫీలింగ్ లో తను అది వంగి తీసుకునేటప్పుడు నొప్పి వస్తుంది, నేను కష్టపడాల్సి వస్తుంది దీనికనే ఒక ఫీలింగ్ చెప్తున్నాడు. చెప్పారు, రైట్. అంటే దానివల్లే మనకి ప్రాపర్ ఆన్సర్ వచ్చిందంటారా? అందులో ఏ వర్డ్ మనం ప్రాపర్గా ఆన్సర్ వచ్చింది అని అనిపించే వర్డ్ ఏముంది? ఎవరైనా చెప్పండి, అందరూ మాట్లాడాలి. కేస్ టేకింగ్ అంటే మాట్లాడేదే, అంతేగాని అందరూ మౌనంగా కూర్చుని సినిమా చూసినట్టు చూడకూడదు దీనికి. మీరు ఎంత మాట్లాడితే మీ కేసెస్లో ఆ సాల్వింగ్ అంత ఈజీ అవుతుంది. సార్ నాకైతే అస్సలు ఆన్సర్ వచ్చినట్టే లేదు సార్. వెరీ గుడ్, మీకు ఆన్సర్ వచ్చినట్లేదు. ఓకే, ఇంకా నువ్వు ప్రతి దానికి ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందనే ఫీలింగ్ ను ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి దీంట్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకే ఎవరైనా? తర్వాత మనకి ఆ స్టిఫ్నెస్ అనేది సో అతను ఒక వెరీ గుడ్ సార్, ఐ ఫీల్ స్టిఫ్ అన్నాడు. అదే గ్రాయిన్స్ ఫీల్ స్టిఫ్ అన్నాడు ఆయన కదా. ఏమండి? అవునండి. ఇది ఒక వెర్బ్ కదా. ఏంటంటే నాకు అక్కడ ఏదో జరుగుతోంది అనే వర్డ్ ఇచ్చారు వారు, పేషెంట్ మనకి. సో యూజువల్గా వెన్ పేషెంట్స్ డిస్క్రైబ్ దిస్, అంటే ఏదో అవుతోంది అనే ఒక క్రియాత్మకంగా గనక మాట్లాడితే డెఫినెట్గా ప్రాపర్ ఆన్సర్ మనకి వచ్చినట్టే. ఎందుకంటే సంథింగ్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళు చెప్తున్నారు కదా, జరుగుతోంది, వాళ్ళకి లోపల ఏదో జరుగుతోంది అనేటువంటి ఐడియాని మనకి కన్వే చేస్తున్నారు అంటే యూజువల్గా ప్రాపర్ ఆన్సర్ వచ్చినట్టే.
సో అఫ్ కోర్స్ మీరన్నట్టు అది కింగ్డమ్ని జడ్జి చేయడానికి కింగ్డమ్ కూడా అప్పుడే జడ్జి అవ్వదు, ఎందుకంటే లెవెల్ కూడా డెల్యూజన్ వరకు వెళ్ళాలి. బట్ మనం అడిగిన క్వశ్చన్కి ఆయన ఒక ప్రాపర్ వేలో ప్రాపర్ సింకప్ అవుతోంది, ప్రాపర్ వేవ్ లెంత్ కలుస్తోంది అనడానికి ఒక ఐడియా. అందుకే ఇక్కడ మనం గబగబా కేసెస్ అడగకూడదు. కేస్ టేకింగ్ ఈజ్ ఏ ప్యూర్ ప్రాసెస్, ఒక పవిత్రమైనటువంటి ఇది. ఎందుకంటే ఎలా అయితే భార్యాభర్తలు వివాహ సంబంధంలో కలుస్తారో, ఈ డాక్టరు పేషెంటు ఒక ఉన్నతమైన పర్పస్ కోసం కలిసేటువంటి ఒక మీటింగే కేస్ టేకింగ్. సో మనం ఆ కేస్ టేకింగ్ ఏదో మనల్ని అడిగారు కదా, ఓ 4 మొక్కలు ఆడ మొహాన పడేద్దాం రాసేసి అని అనుకోకూడదు కేస్ టేకింగ్లో. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఎవరైనా ఒక రాసేవాళ్ళు ఉన్నారనుకోండి, లేదా డాక్టరే రాస్తున్నాడు అనుకోండి సపోజ్, పోనీ ఏదో ఒకటి రాశాడు మొహాన పడేద్దాం మందు అనే భావన డాక్టర్ ఉండకూడదు. సో వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ఏ హ్యూమన్ డైనమిక్స్, మీరు ఒక పవిత్రమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పని చేస్తున్నారు. సో యూ షుడ్ బి సో మచ్ సేక్రెడ్ ఇన్ దట్. అంతేగాని హడావుడిగా ఏదో 4 మాటలు నెక్స్ట్కి ఏం క్వశ్చన్ అడుగుదా, మన శ్రీకాంత్ గారు నెక్స్ట్ టెల్ మీ అన్నారు, నెక్స్ట్ ఫీలింగ్ అన్నారు, కొట్టే అన్నట్టు ఉండకూడదు. సో ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, ఇతను ప్రాపర్గా వెళ్తున్నాడా లేదా. సో అతను తనకి సంబంధించిన బాధని వివరణాత్మకంగా చెప్పగలుగుతున్నాడు అంటే అతను ప్రాపర్గా వెళ్తున్నట్టే. సో ఇక్కడ ఏం చెప్పాడు, గ్రాయన్స్ ఫీల్ స్టిఫ్. ఆ స్టిఫ్ అనేటువంటిది అతను లోపల జరుగుతున్న ఒక ప్రక్రియ. దాని వరకు అతను ఒక పర్టిక్యులర్ సిమ్టమే అయినప్పటికీ కూడా అది ఒక వెర్బ్ జరుగుతోంది అని చెప్తున్నాడు. సో డెఫినెట్గా దానికి కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ శివరామకృష్ణ గారు చెప్పినట్టు తను ఇబ్బంది పడుతున్నాడు, వస్తువులు తీసుకోవడానికి వంగుతున్నాడు, తనకి ఏం జరుగుతోందో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది కింగ్డమ్ జడ్జి చేసేంత లోతుగా అతను మాట్లాడకపోయినప్పటికీ మనం ప్రాపర్ క్వశ్చనీర్ అడిగాం, అతను ప్రాపర్గా సమాధానం ఇచ్చాడు. మీకు ఎందుకు ఇంత డీటెయిలింగ్ చెప్తున్నానంటే, మీరు ఏ కేసు చాలామంది ఏమనుకుంటారంటే ప్రాబ్లము సెన్సేషన్ మెథడ్లోనే ఇలా తీసుకోవాలంటే మిగతా మెథడ్స్కి ఇవి అక్కర్లేదు అనుకుంటారు. తప్పండి అది. మీరు ఏ మెథడ్కైనా అతను పైన చెప్పేదానికి లోపల చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ నిన్న కేసు వచ్చింది, నాకు ఏ భయం లేదండి అంది ఆవిడ. సో ఎవరైతే కేస్ టేకింగ్ నా దగ్గర తీసుకుంటున్నారో జూనియర్ డాక్టర్, ఆవిడ అన్నారు ఏమన్నా ఆవిడ అసలు భయమే లేదని చెప్తోందని. సో వెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ద కేస్ అగైన్ ఆఫ్టర్ వన్స్ ద ఇనిషియల్ ఫేజ్ వాజ్ ఓవర్, ఆవిడ లాస్ట్కి వచ్చేసరికి నాకు విపరీతమైన భయం అండి, కోవిడ్ వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. సో ఆ పైన నాకు భయమే లేదు, నాకు ఏ టెన్షన్ లేదని చెప్పింది కాంపెన్సేషన్ అంటారు. కాంపెన్సేషన్ అంటే తనకు ఉన్నదాన్ని దాచుకోవటం యూజువల్గా. సో కాంపెన్సేషన్ ఫేజ్లో అలా చెప్తారు, కానీ లోపలికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కేస్ టేకింగ్. సో ఈ పర్టిక్యులర్ పర్సన్కి మనకి తెలిసింది, అతని క్లినికల్ కండిషనే అతని అతని ఎవాస్కులర్ నెక్రోసిస్, నడవలేకపోవటం, ఇదే అతని ఈ అతన్ని ఏం చేస్తోంది, స్టిఫ్ అయ్యేలా చేస్తోంది. తన పనులు తను చేసుకోలేకపోతున్నారు, ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడేలా చేస్తోంది అని ఆయన చెప్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎలా ఉంటుంది ఆ ఫీలింగు. సో ఫీలింగ్ అని అడగచ్చు, ఏమనిపిస్తుంది మీ ఇష్టం, లేకపోతే ఇంకొంచెం డిస్క్రైబ్ చేయండి అనొచ్చు, ఎలా అయినా అడగచ్చు. సో నేను ఇక్కడ అడిగింది ఏంటంటే, వాట్ ఈస్ ద ఫీలింగ్, ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి, ఇంకొంచెం చెప్పండి. ఇఫ్ ఐ గెట్ ఆపరేటెడ్, will the discomfort go away and will I able be free? Hopeful that blood supply will increase. Will there be any side effects? So నాకు ఆపరేషన్ అయితే ఈ డిస్కంఫర్ట్ వెళ్ళిపోతుందా, ఏదైనా బాధ ఉంటే అది వెళ్ళిపోతుందా ఆపరేషన్ అయితే, నేను ఫ్రీ అయిపోతానా, బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుందా, అది ఏదైతే బ్లడ్ సప్లై సరిగ్గా జరగట్లేదు అంటున్నారో అది ఇంక్రీజ్ అవుతుందా, విల్ దేర్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇలాగా
మల్టిపుల్ థింగ్స్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ తన ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో నెక్స్ట్ స్లైడ్ మేడం. రైట్, కొంచెం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ దిస్ డిస్కంఫర్ట్, కొంచెం డిస్క్రైబ్ చేయండి. ఆయన డిస్కంఫర్ట్ అంటున్నారు కదా, ఇంకొంచెం చెప్పండి. డిఫికల్టీ ఇన్ గెటింగ్ ద నర్వ్స్ ఫీల్ స్టిఫ్, మళ్ళీ వచ్చింది చూసారా, స్టిఫ్ అనేది మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. అంటే ఆయన లోపల జరుగుతున్నటువంటి డిస్కంఫర్ట్ని ఆయన ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో చూడండి. సో డిఫికల్టీ ఇన్ గెటింగ్ అప్, నర్వ్స్ ఫీల్ స్టిఫ్, stretching legs forward and exercising 10 minutes makes me free. సో కొంచెం సాగి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఫ్రీ అవుతుంది, లేకపోతే అక్కడ అవన్నీ స్టిఫ్ అయిపోతూ ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చారు ఆయన. డ్యూ టు పెయిన్ ఆన్ వాకింగ్, అనేబుల్ టు కాన్సన్ట్రేట్, అనేబుల్ టు స్టడీ. సో ఇది పెయిన్ వల్ల దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఏమీ చదవలేకపోతున్నాను మెయిన్గా. ఇది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ దాకా మనకి కేసు గనక చూసినట్టయితే మీకు ఇమీడియట్గా ఏమనిపిస్తోంది కేసు? ప్లాంట్ కింగ్డమ్ అనిపిస్తుంది. అనిపిస్తుంది కొంచెం. ప్లాంట్ కింగ్డమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా అనిపిస్తుంది, స్టిఫ్ అయిపోతుంది, ఎక్సర్సైజ్ చేస్తే ఫ్రీ బాగుంటుంది. అవుతుంది. ఏమిటది? ప్లాంట్ ఆపోజిట్ కింగ్డమ్ లో పొలారిటీస్. ఆపోజిట్ పొలారిటీస్ వచ్చాయి. ఏ కింగ్డమ్, ఏ ఫ్యామిలీ? స్టిఫ్నెస్, స్ట్రెచ్చింగ్ ఎమిలరేషన్, ఎక్సర్సైజ్ ఎమిలరేషన్ ఎందులో ఉంటాయి? కాదు సార్, ఒక్క నిమిషం. రస్టాక్సెస్, అదే రస్టాక్స్. ఏ ఫ్యామిలీ? అనకార్డియేసి. ఇనీషియల్ గా మనం ఎలాగా మిస్టేక్ అవుతూ ఉంటాం అనే దానికి ఇదన్నమాట. ఇమీడియట్ గా మనం ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం, ఏంటంటే స్టిఫ్నెస్ ఆపోజిట్ ఎక్సర్సైజ్ ఎమిలరేషన్ వచ్చేసింది, మనకి రస్టాక్స్ వచ్చేసింది, వేసేద్దాం అని ఇనీషియల్లో నాలాంటి వాడికి చాలా కుతూహలంగా ఉంటూ ఉంటుంది. కానీ వాస్తవానికి మనం చాలా ఇనీషియల్ కేస్ ప్రాసెస్లోనే ఉన్నాం. ఎందుకంటే కేసు ఏం డీపెన్ అవ్వలేదు, లోపలేం చెప్పట్లేదు పేషెంట్, జస్ట్ పైన చెప్పుకుంటూ వస్తున్నాడు. జస్ట్ ఆ వర్డ్ ఒక్కటి వాడాడు, ఏమని? స్టిఫ్నెస్, ఎక్సర్సైజ్ ఎమిలరేషన్. కాబట్టి మనకి ఇందాక చెప్పినట్టు రెండు పొలారిటీస్, ఒక బైడైమెన్షనల్ వే ఆఫ్ టాక్ అనేది కనబడుతుంది. యూజువల్గా అది ఏ కింగ్డమ్ అండి? ఇందాక చెప్పారు ఎవరో, రెండు చెప్పుకుంటూ వెళ్తారు. ప్లాంట్ కింగ్డమ్స్. సో స్టిఫ్ అయిపోతున్నాను, ఎక్సర్సైజ్ ఎమిలరేషన్ వస్తుంది అనే టాక్ నడుస్తుంది. కాబట్టి మేబీ మనకు తెలీదు, మేబీ ఈ పేషెంట్ ప్లాంట్ కింగ్డమ్. ఒకవేళ ప్లాంట్ కింగ్డమ్ అని అనిపించింది అనుకోండి, పక్కన రాసుకోవాలి మేబీ అనేటువంటివి పెద్ద అక్షరాలు రాసుకొని ప్లాంట్ కింగ్డమ్ అని. అంతేకాని అమ్మయ్య ప్లాంట్ కింగ్డమ్ అనుకోకూడదు. ఎందుకంటే యానిమల్లో మల్టిపుల్ షేడ్స్ వస్తాయి. సో ఫస్ట్ వాళ్ళు ప్లాంట్గా ఉంటారు, మళ్ళీ మినరల్లా ఉంటారు, తర్వాత మళ్ళీ ముఖ్యంగా రెప్టైల్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఫస్ట్ ఒకదాన్ని బట్టే నిర్ణయించకూడదు. బట్ ఓకే, అలాగే ఎనకార్డియేసియే ఆ ఫ్యామిలీ వచ్చింది అనుకోకూడదు. ఇది చాలా ఇనీషియల్ కేస్ ప్రాసెస్లో ఉన్నాం. ఎందుకంటే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఇంకా ఎమోషనల్ లెవెల్లోనే ఉంది. హౌ డు యూ ఫీల్ ఎట్ దట్ మూమెంట్? సో ఎలా అనిపిస్తుంది మీకు ఆ మూమెంట్లో అని అడిగాను నేను. అనేబుల్ టు కాన్సన్ట్రేట్ డ్యూ టు పెయిన్, నీడ్ టు డిపెండ్ టు సిట్ ఆర్ గెట్ అప్. సో ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్లో అని అడిగితే వాళ్ళు ఆయన ఏం చెప్పారు? డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, లేవడానికి కూర్చోవడానికి, కాన్సన్ట్రేట్ చేయలేను పెయిన్ వల్ల. నెక్స్ట్, హౌ డు యూ ఫీల్? ఫీల్స్ సాడ్ బట్ హోప్ఫుల్, డిలేడ్ సిన్స్ 6 months. డిలేడ్ అంటే ఆ సర్జరీ అయి ఉంటుంది.
వై డాక్టర్ సెడ్ ఇఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్స్ ఇట్ విల్ గెట్ బెటర్. సో ఆ సర్జరీ డిలేడ్ అవుతోంది కాబట్టి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే తప్పకుండా మీరు బెటర్ అవుతారు అని చెప్పారట. ఏది ఆయన క్లినికల్ కండిషన్ ఏవిఎన్ అంటారు, ఎవాస్కులర్ నెక్రోసిస్. ఏవిఎన్ కెన్ బి కెప్ట్ యాజ్ లాస్ట్ రిసార్ట్, అంటే సర్జరీ అనేది లాస్ట్ రిసార్ట్గా పెట్టుకోవచ్చు అని చెప్పారట డాక్టర్ గారు. ఇఫ్ ఐ స్లీప్ ఇన్ రాంగ్ యాంగిల్ ద స్టిఫ్నెస్ వేక్స్ మీ అప్. పాపం రాంగ్గా గనక కూర్చుంటే అది పట్టేసి అతనికి మెలకు వచ్చేస్తుంది. ఐ హ్యావ్ టు అడ్జస్ట్ ద లెగ్స్ అండ్ స్లీప్. జాగ్రత్తగా అతని కాళ్ళు అడ్జస్ట్ చేసుకుని పడుకోవాల్సిన పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు పడుకోవడానికి లేదు పాపం. డ్యూ టు పెయిన్ ఐ ఆమ్ నాట్ గోయింగ్ అవుట్, జస్ట్ టేకింగ్ రెస్ట్ ఎట్ హోమ్. సో పెయిన్ వల్ల అసలు అతను బయటికే వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉండిపోతున్నారు. నెక్స్ట్ స్లైడ్. హాబీసా? అదేంటి? నెక్స్ట్ అదే ఉంది సార్. అవునా? ఓకే ఓకే, సారీ, యా, కరెక్ట్. సో సో నెక్స్ట్ నేను ఇమీడియట్గా ఏరియా షిఫ్ట్ అయిపోయాను. సో విచ్ ఈజ్ యూజువల్లీ నాట్ ఏ వెరీ గుడ్ ఐడియా. ఇవే మిస్టేక్స్ అంటే. సో ఈ కేసు పెట్టుకోవడంలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఎలా మిస్టేక్స్ చేస్తాను, ఎప్పుడు ఎంతసేపు నేను బాగా చెప్తున్నాను, బాగా ఉన్నాయి, మంచి కేసులు అనుకుంటున్నారు కదా, మిస్టేక్స్ ఎలా జరుగుతాయి అనేటువంటిది నన్ను నేను ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి కూడా ఈ కేసు పెట్టుకున్నాను. సో చూస్తే ఆ ఏరియా ఇంకా షిఫ్ట్ అవ్వలేదు, నాకేమి రాలేదు, నేనేం సరిగ్గా మాట్లాడలేదు, అడగలేదు. కానీ నాకు ఎందుకో పేషెంట్తో ఫ్రీక్వెన్సీ కానీ వేవ్ లెంత్ కానీ మ్యాచ్ అయినట్టు నాకు అనిపించలేదు. సో ఇమీడియట్గా నేను ఏం చేశాను, ఏరియా షిఫ్ట్ చేశాను. అంటే వేరే ఏరియా అడగడం, అంటే రకరకాల ఏరియాస్ ఉంటాయి కదా, హాబీస్, ఫియర్స్, స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంటు, టీవీలో వాచ్ చేసేది, ఇవన్నీ కూడా మనకు ఆ పేషెంట్ గురించి తెలియచెప్పేవే. సో ఏ ఏరియా అయినా మనల్ని పేషెంట్ లోపలికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఏదో ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియాని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ నేనేం చేశానంటే, మొత్తం ఎక్స్ప్లోర్ చేశానా చేయలేదా? మధ్యలో వదిలేశారు దాన్ని. మధ్యలో వదిలేశాను. పోనీ ఆ చేసిన ఏరియాలో ఏమైనా మనకి పనికొచ్చేది ఉందా? ప్లాంట్ అని తప్పితే ఇంకేమి. ప్లాంట్ కూడా మనకేం కన్ఫర్మ్ కాదు, బట్ యా ఒక బై డైమెన్షనల్ వే ఆఫ్ టాక్ అనేది మనకి కనిపించింది, అంతే కదా? అవును, హలో, అవునండి, అవును. యా. సో ఇంతవరకు మనకి కేసులో లభించింది ఏంటంటే, కేసులో ఆపోజిట్ పొలారిటీస్, స్టిఫ్నెస్, ఎక్సర్సైజ్ ఎమ్యులరేషన్ అనేవి చెప్పుకుంటూ కేసు నడుస్తోంది. కాబట్టి ఈ పేషెంట్ మేబీ ప్లాంట్ కింగ్డమ్ అవ్వచ్చు. ఇది ఒక్కటే మనకి లభించిన విషయం. కానీ కేసుని ఏమాత్రం కంప్లీట్ చేయకుండా మనం ముందుకు వెళ్ళిపోయాం, విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. సో ఇందులో లెర్నింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మనం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కంప్లీట్గా ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ డాక్టర్ ఎవరైతే, నేనే అది సో సరిగ్గా చేయలేదు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ టు ద పేషెంట్. ఇప్పుడు మనం రెండో దానికి వెళ్ళిపోయాం. ఏంటా ఏరియా? హాబీస్. క్రికెట్, సైకిల్ రైడింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఐ లైక్ సైక్లింగ్ ది మోస్ట్. లెర్న్డ్ వెన్ ఐ వాజ్ 27. విత్ సైకిల్ యూజ్డ్ టు హ్యావ్ నీ పెయిన్. వాకర్, స్ట్రెచ్చింగ్, ఫీల్స్ ఫ్రీ, జస్ట్ పుష్ అండ్ గో విత్. సో ఆయన ఈ హాబీస్లో ఆయనకి నచ్చింది సైకిల్ అని చెప్పారు. సో ఆ సైకిల్లో ఆయనకి ఏంటి, ఎక్కువ ఈ ఫ్రీగా ఉంటుంది, సైక్లింగ్ చేస్తే ఆయనకి ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది. పుష్ అండ్ గో విత్, చక్కగా హాయిగా ఇలా పుష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఈ సైకిల్లో అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో నేనేం అడిగాను, ఎక్స్ప్లెయిన్ ఫ్రీ, టాకింగ్ టు ఫ్రెండ్స్, మైండ్ ఫీల్స్ ఫ్రీ అన్నారు కదా, దాని గురించి చెప్పండి అంటే బాడీ డస్ నాట్ ఫీల్ పెయిన్ అన్నారు.
అంటే ఈయన ఆ సైకిల్లో దాని గురించి ఏం చెప్పారు, ఫ్రీ అవుతానని చెప్పారు. ఫ్రీ అవడం అంటే ఏంటి అని చెప్తే ఆయన టాకింగ్ టు ఫ్రెండ్స్ మైండ్ అది అది కింద రావాలి, పైకి వచ్చింది, క్వశ్చన్లోనే వచ్చింది. స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందిట. అప్పుడు నొప్పి అది తెలియదు. ఎవరికైనా అంతే కదా, స్నేహితులతో సరదాగా ఉన్నంతసేపు నొప్పి తెలియదు. అందుకని ఫ్రీనెస్ అంటే అతను ఏం చెప్పాడు, స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటే ఆయనకి ఫ్రీగా అనిపిస్తుంది. ఇందాకనేమో సైక్లింగ్ చేస్తుంటే ఫ్రీ అన్నాడు. ఫ్రీ అంటే ఏంటి అని అడిగితే స్నేహితులతో మాట్లాడుతూ ఉంటే నొప్పి తెలియకపోవడం అనేది ఉంటుంది కాబట్టి అది నాకు ఫ్రీ అన్నాడు. సో ఇప్పుడు అల్టిమేట్గా అతని పేషెంట్ తాలూకు కాన్సంట్రేషన్ అంతా ఎక్కడుందండి? హలో, నొప్పి తెలియకపోతే ఆయనకి బాగుంటుంది అని. సో అల్టిమేట్గా ఏది యాంకర్ కేసుకి, కేసు అంతా ఎటువైపు ఉంది, దేని మీద బేస్ అయ్యి ఉంది? పాథాలజీ ఆ పెయిన్ ప్యాథాలజీ మీదే బేస్ అయ్యి ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఇందాక మనం అడిగిన యు ఎవరండి? కరెక్టేనా? యు ఫస్ట్లో అడిగాం, యు ఎవరు అతనికి? డిసీజ్ అనుకున్నాను. ఆ డిసీజే యు. హౌ డస్ దట్, ఎందుకంటే ఇతని కాన్సన్ట్రేషన్ అంతా అదే చెప్తున్నాడు. స్నేహితుల దగ్గరికి వెళ్తే నొప్పి తెలియదు కాబట్టి అది నాకు ఫ్రీగా ఉంటుంది అంటున్నాడు. సో హౌ డస్ దట్ పెయిన్ ఫీల్, ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ నొప్పి? వెన్ ఐ ఆమ్ విత్ మై ఫ్రెండ్స్ ఐ బేర్ ద పెయిన్, బట్ ఎట్ హోమ్ ఐ కీప్ థింకింగ్ అబౌట్ పెయిన్. సో ఈయన మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు. ఏమని? నాకు మెయిన్ కన్సర్న్ నా నొప్పే. నేను స్నేహితులతో ఉంటే నొప్పి తెలియదు, ఇంట్లో ఉంటే నొప్పి తెలుస్తుంది. పీపుల్ లుక్ ఎట్ మీ విత్ పిటీ, అందరూ నన్ను జాలిగా చూస్తారు. న్యూ ప్లేసెస్ దే లుక్ మీ డౌన్, కొత్త చోట్లకి వెళ్తే వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తారు. ఫీల్స్ డిస్కంఫర్ట్ అండ్ సాడ్, చాలా బాధ అనిపిస్తుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కిడ్స్ ఇమిటేట్ మీ, అందుకని ఏం చేస్తారు, కొంతమంది చిన్నపిల్లలు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఇతని నడక చూసి ఇతన్ని ఇమిటేట్ చేస్తారు, గేలి చేస్తారు, ఇతన్ని అనుకరిస్తారు. ఐ ఆమ్ బోర్న్ విత్ డిజేబిలిటీ, ఎందుకంటే నాకు పోలియో ఉంది కాబట్టి, నాకు ఒక డిజేబిలిటీ ఉంది కాబట్టి అందరూ నన్ను ఎక్కిరిస్తారు, ఎగతాళి చేస్తారు, గేలి చేస్తారు, అనుకరిస్తారు, చిన్నగా చూస్తారు, జాలిగా చూస్తారు. సో హౌ డు యూ ఫీల్ ఇన్ దట్ మూమెంట్? సో ఎలా ఉంటుంది మీకు ఆ టైంలో? ఐ ఫీల్ షై అండ్ యాంగ్రీ, సిగ్గుగా అనిపిస్తుంది, కోపంగా అనిపిస్తుంది. సో అల్టిమేట్గా మనం ఎక్కడికి వెళ్ళామండి? ఏమొచ్చింది మనకి ఈ పాయింట్లో? ఏమండి ఆ పైన దాంట్లో మనకి ఏం లభించింది, ఏం చూసాం? మళ్ళీ చెప్పనా? వెన్ ఐ ఆమ్ విత్ మై ఫ్రెండ్స్ ఐ బేర్ ద పెయిన్, ఎట్ హోమ్ ఐ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్. పీపుల్ లుక్ మీ డౌన్, లుక్ మీ పిటీ, న్యూ ప్లేసెస్ దే ఫీల్స్ డిస్కంఫర్ట్ అండ్ సాడ్, కిడ్స్ ఇమిటేట్ మీ, ఐ ఆమ్ బోర్న్ విత్ డిజేబిలిటీ. సో ఈ మొత్తం సీక్వెన్స్లో ఏమొచ్చింది మనకి? అరవిందా, సార్ ఏమొచ్చింది? సర్వైవల్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినట్టు అనిపించింది యాక్చువల్లీ ఎస్ సార్. ఏంటమ్మా? ఏంటి సార్, నాకు వినపడలేదు. సర్వైవల్ కాన్సెప్ట్ లోకి ఎంటర్ అయ్యాడేమో అనిపించింది సార్. సార్ కాన్సెప్ట్ తర్వాత అసలు మనకి ఏమొచ్చింది అంటే డిఫరెంట్గా ఏమైనా వచ్చిందా, అదే వచ్చిందా?
డిఫరెంట్ గా వచ్చింది సార్. డిఫరెంట్ ఏమొచ్చింది గానే వచ్చింది ఏం సార్. డిఫరెంట్ వచ్చింది ఆయన ఈ న్యూ ప్లేసెస్ గురించి అండ్ డిస్కంఫర్ట్ ఉంటుంది అక్కడ, అవును వాటన్నిటి గురించి చెప్పారు. అవునా దాన్ని అది బట్టి మనకి కొంతవరకు అంటే సూపర్ క్లాస్ కొంతవరకు మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఫుల్ గా కాదు కానీ. కాదు 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 సూపర్ ఏం కాదు అంటే మీరు ఒక్కటి ఆ ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ లో డిఫరెంట్ ఏమొచ్చింది ఫస్ట్ ఏమో శివరావు యు ఫస్ట్ యు ఉమ్, అనేది అక్కడ అతని పాథాలజీ పాథాలజీ అన్నట్టుంది. ఇప్పుడేమో ఏదో వ్యక్తులను సూచిస్తున్నాడు. కాదు కాదు వ్యక్తిని సూచించలేదు ఇక్కడ అతను మీరు జాగ్రత్తగా చదవండి మళ్ళీ ఆ పిల్లలు అని గాని ఆ చూసే వాళ్ళని గాని చెప్తున్నాడు సార్. అవును ఏం చేస్తున్నారు వాళ్ళు ఈయన ఏం చెప్తున్నాడు ఇమిటేట్ చేస్తున్నారు ఆ అన్నాడు. ఇమిటేట్ చేస్తున్నారు సో ఇప్పటిదాకా ఈ ముందు దాకా నొప్పి మాత్రమే అతని కన్సర్న్ కదండి ఫస్ట్ నుంచి అప్పటిదాకా అదే చెప్పారు అవునా అవును సార్, అవును. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ లైన్ లో ఏమొచ్చింది ఆ వాళ్ళు వాడు ఇమిటేట్ ఇమిటేట్ చేయటం అతనికి ఇమిటేట్ పెయిన్ఫుల్ గా చేయడం ఎలా ఉంది. ఫీల్ అవుతున్నాడు అది చెప్తున్నాడు. అవును ఇమిటేట్ చేస్తే అలా ఫీల్ అవుతున్నారు చెప్తున్నారు లాస్ట్ లైన్ ఏంటి బార్న్ విత్ డిజబిలిటీ. ఆ చూసారా ఎప్పుడో ఉన్న అవును, డిజేబిలిటీ బయటకు వచ్చింది కదా ఎస్ సార్. ఇప్పటిదాకా నొప్పి ఇప్పటిదాకా కన్సర్న్ పెయిన్ గురించి చెప్పాడు. అవును, ఇప్పుడు ఏం చెప్పారు నేను ఒక అంగవైకల్యం ఉన్నటువంటి మనిషిని అనే భావన నాకు ఉంది అని చెప్తున్నారు నేను అటువంటి పెర్సన్ని నేను ఒక అంగవైకల్యం ఉన్నవాడిని అని చెప్తున్నారు సో ఏది మోర్ డీపర్ అతనికి ఇదే డీపర్ సార్. ఐఎమ్ బార్న్ విత్ డిజబిలిటీ. ఆ సో ఇప్పుడు మీకు ఉన్నటువంటి నొప్పి యువా ఈ డిజబిలిటీ యువా డిజబిలిటీ వ్యూ. డిజబిలిటీ వెరీ గుడ్ చూసారండి ఎలా మారిపోతాయో కేసులు ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇలాంటివి ఎందుకంటే ఇతని పాపం అతని డిజబిలిటీ కానీ ఇనీషియల్ గా మనం స్టార్ట్ చేసినప్పుడు ఇలా మారచ్చు కూడా ఇవన్నీ మనకు ఒక లెసన్స్ అన్నమాట ఇదే అనుభవం ఇదంతా సో జాగ్రత్తగా గనక మనం స్టడీ చేయలేదు అంటే ఇందాకనే రుస్టాక్స్ ఇచ్చేద్దాం వాడికి ఏమీ తగ్గదో కొన్ని రోజులు వాడి హోమియోపతిలో తగ్గదు అని అనిపిస్తుంది వాడు అదే చెప్తాడు మనం అదే నమ్ముతాం ఎందుకంటే ఇందాక మనకు లేదా వాడేవో ఇలా మాట్లాడుతున్నాడు కదా తలతెక్కగా అటు ఇటు తిప్పుతున్నాడు కదా అని వాడికి సల్ఫర్ పడేస్తాం లేకపోతే ఎవాస్కులర్ నెక్రోసిస్కి ఫ్లోరిక్ యాసిడ్ స్పెసిఫిక్ అండి అది కొట్టేయండి అంటారు కొంతమంది లేదా సైలీషియా ఇచ్చేయండి అంటారు బోన్స్ మీద పనిచేస్తుంది అంటారు ఇలా రకరకాల ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు వ్యాలిడ్ అవుతాయి అంటే పేషెంట్ గనక మనం అర్థం చేసుకోకుండా ప్రిస్క్రైబ్ చేస్తే ఇలాంటివి వస్తాయి సో ఇందాకనేమో నొప్పి ఇప్పుడు అతని డిజబిలిటీ చూసారా అసలు నిజమైన మారింది ఏమండి సార్ కానీ చెప్పండి సార్ ఏ మనిషికైనా డిజబిలిటీ అనేది ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఉంటది కదా సార్ ఇంత కేస్ టేకింగ్ లో కాకుండా గానీ ఉమ్, జనరల్ గా పోలియో వచ్చిన ప్రతి పేషెంట్ కూడా అట్లనే ఫీల్ అవుతాడు కదా సార్ అదే నాన్న నేను అనేది అది మనకి ఫస్ట్ లో చెప్పాడు ఆయన చెప్పకపోయినా ఆయనకు ఆ రోగము నెక్రోసిస్ లేకపోయినా అది ఖచ్చితంగా ఉంటది కదా సార్ అంటున్నా ఇంత అని కేస్ మనం టేకింగ్ అనుకుంటున్నాం రాకపోయినా అని మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు అవును అతను సార్ అవును దాన్ని ఫీల్ అవ్వాలి కదండి ఇప్పుడు అది మనం కూడా చెప్తున్నాడు సార్ వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారో అప్పుడు షైగా ఫీల్ అవుతా అని అప్పుడు చెప్తున్నాడు అదే నాన్న అదే అదే ఇప్పుడు అతను చెప్తున్నాడు ఇప్పుడు మనకి ఇనీషియల్ గా ఏమిటి అనుకున్నాం అతనికి ఏవిఎన్ అనుకున్నాం అవునా ఇప్పుడు ఈ 10 నిమిషాలు 20 నిమిషాలు అయ్యాక నేను ఒక డిజబిలిటీతో ఉన్నాను పిల్లలు నన్ను చూసి ఎక్కిరిస్తారు నన్ను చిన్న చూపు చూస్తారు అని చెప్పాడు ఇప్పుడు ఏమైంది అంటున్నాను నేను అదే డిజబిలిటీకి యు అనేది అతని యొక్క అంగవైకల్యం అని తెలిసింది అని అంటున్నారు సార్ మీరు ఇప్పుడు అవును అంటే అవును నేను అతను అవును సార్ అవును చెప్పండి కానీ ప్రతి ఒక్కళ్ళకు అంటే జనరల్ గా సార్ మనం అనుకుంటున్నా గానీ ఆ అంగవైకల్యం అనేది ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుంచి ఆ మనిషి ఆ ఆలోచనలోనే ఉంటాడు కదా సార్ అంటున్నా పోలియో వచ్చిన వల్ల నేను ఒక 2-3 చూసిన సార్ కంపల్సరీ వాళ్ళు దాన్ని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు సార్
ఆ డిజేబిలిటీ అనేది. ఎవాస్కులర్ నెక్రోసిస్ కానీ ఏ డిసీజ్ లేకపోయినా జనరల్గా ఆలోచిస్తారు. ఆ ఆలోచన నుంచి డిసీజ్ అనేది వస్తుంది సార్, మళ్ళీ సైకోసోమాటిక్ లాగా. ఓకేనా అంతే సార్, అంతే. సార్? ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ పోలియో వచ్చిన వాడు దాని గురించి ఆలోచిస్తాడు అని మనం అనుకుంటున్నాం. కేస్ ప్రాసెస్ ఇంపార్టెన్స్ ఏంటంటే పేషెంట్ తాలూకు అండర్స్టాండింగ్ ఏంటో మనం తెలుసుకోవడం. అవునా? అవును సార్, అవును సార్. అవును. ఇప్పుడు మనకి ఇప్పుడు పోలియో వచ్చిన వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. నేను కొన్ని కేసులు చెప్తే మీకు కళ్ళు తిరుగుతాయి. పోలియో వచ్చిన వాళ్ళు చేసేటువంటి విపరీతమైన చేష్టలు, వాళ్ళు ఏ రకంగా ప్లాన్ చేయగలరు, స్కెచ్ చేయగలరు, రెప్టైల్స్ లా స్కీమ్ చేయగలరు, ఎలా దెబ్బ కొట్టాలి అవతల వాళ్ళని చూడగలరు, అవన్నీ నేను చెప్పాను అనుకోండి, మీకు కళ్ళు తిరుగుతాయి. మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తాను అలా ఉంటారు. సో సో పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఒక పెర్సన్ని మనం అటెండ్ అవుతున్నప్పుడు మనం అతని అండర్స్టాండింగే తీసుకుంటున్నాం, ఇన్ జనరల్ అండర్స్టాండింగ్ తీసుకోవట్లేదు. సో ఈ కేసులో మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అతని ఏవిఎన్ఏ అతని ప్రాబ్లము యు అని మనం అనుకున్నాం. కానీ కొంచెం లోపలికి వెళ్ళాక మనకు అర్థమైంది ఏంటి, ఆయన ఫోకస్ అంతా ఆయన డిజబిలిటీ వైపు వెళ్తోంది అనేది మనకి ఇక్కడ కనిపించింది. ఈ పాయింట్లో అదే వస్తుందా, నిలబడుతుందా లేదా అని మనకి తెలియదు. ఇంకా మళ్ళీ ఏవియన్కి వస్తుందేమో తెలీదు, లేదు ఇంకోటి ఏదైనా రావచ్చు. కానీ అతని మెయిన్ కన్సర్న్ నా డిజబిలిటీయే అనేటువంటిది అతను చెప్తున్నాడు. లెట్ హిమ్ ఎక్స్ప్లోర్ హిజ్ ఓన్ థింగ్ కదా. మనం ఎందుకు మీకు అన్ని ఎప్పుడు అదే అవుతుంది అని మనం చెప్పడం ఎందుకు? అది మన అండర్స్టాండింగ్. పోలియో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారని మనం అనుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్గా రెసిప్రొకేట్ అవుతుంది, ఈ పేషెంట్ కూడా అదే ఉందా మీరు అన్నట్టు, ఓకే అదే ఉందనుకుందాం, అదే తీసుకుందాం. అది కాదనుకోండి, మారుతుంది కదా. సో మనం ఏది జనరల్ అని మనం అనుకుంటున్నామో, ఏది కామన్ అని అనుకుంటున్నామో, అది ఈ కేసులో వస్తుందో లేదో వేచి చూద్దాం. నష్టమే ఉంది? మీరన్నట్టు అదే వచ్చింది అనుకోండి, మంచిదే కదా, దాన్ని బట్టి వెళ్ళొచ్చు. సో మనం నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి పేషెంట్ చెప్పినటువంటి దానికన్నా లోపల విషయం అతన్ని ఎక్కువ ఇబ్బంది పెడుతోందనే విషయం మనం గ్రహించాలి. అంతే. అది అతని చీఫ్ కన్సర్నా కాదా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఏమంటారు? అవును సార్, అవును సార్. మీరు అన్నట్టు కూడా కొందరు పోలియో వచ్చి కూడా ఎన్నో అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అదే అంటున్నాను నేను అనేది ఏంటంటే పోలియో వచ్చి అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అవినీతి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలు ఉన్నారు. మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక పేషెంట్కి పోలియో వచ్చింది, ఇంకోటి వచ్చింది, అతన్ని మనం జడ్జి చేయటం కాదు, అతను తనని ఎలా చూసుకుంటున్నారో మనం తెలుసుకోవటం. అతని మెయిన్ కన్సర్న్ ఏదో మనకు తెలిస్తే మనం ఆ రకంగా అతన్ని హెల్ప్ చేయడానికి ఉంటుంది. ఏమండి చంద్రకాంత్ గారు? అవును సార్, అవును సార్. సో కరెక్ట్ సార్. అది ఏంటో వేచి చూద్దాం కేసులో. ఇప్పుడు ఫస్ట్ ఆయన ఏవిఎన్తో మొదలెట్టాడు, ఇప్పటికొచ్చి ఆయన ఏమన్నారు, నా డిజబిలిటీయే, నేను ఒక డిజబిలిటీతో ఇబ్బంది పడుతున్నాను చిన్నప్పటి నుంచి అనే పాయింట్ని ఆయన బయటికి తీసుకొచ్చారు. ఇదే నిలబడుతుందా లేదా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. సో అంటే ఇక్కడ మనకి అండర్స్టాండింగ్ పాయింట్ ఏంటంటే ఇందాక శివరామ్ గారు చెప్పినట్టు, శివరామకృష్ణ గారు ఏమన్నారు, ఏమండి ఇతనికి ప్యాథాలజీయే అన్నారు. అంతేనండి శివరామకృష్ణ గారు, అంతే కదా? అవును సార్, అవును. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత దూరం వచ్చేసరికి కేసు ఏమైంది, ఆ యూ వెనక్కి జరిగిపోయి లోపల ఫేడ్ అవుట్ అయిన యూ ఒకటి బయటకు వచ్చింది. అవునా? హలో, అవును సార్, అవును. అవును సార్, అవును సార్. అంతవరకు తెలుసుకోవడమే ఇక్కడ వరకు. సో ఇదే నిలబడుతుందా లేకపోతే ఇంకో కొత్త యూ ఏమైనా వస్తుందా మనకు తెలియదు. సో మనం లోపలికి వెళ్ళాం అంటే మనం అడ్డదిడ్డంగా చెత్తలా తీసుకున్నప్పటికీ కేసు పేషెంట్ శేఖర్ సార్ చెప్తారు మాకు స్వరా గురుకుల్లో ఏంటంటే ఒక్కొక్క పేషెంట్ 3 ఛాన్సులు ఇస్తాట మనకి, మనం జాగ్రత్తగా తీసుకోవడానికి. సో మనం ఆల్రెడీ ఒక ఛాన్స్ వేస్ట్ చేసాం, రెండో ఛాన్స్లో ఉన్నాం. దీన్నేనా డాక్టర్ గారు పట్టుకుంటారో లేదో చూద్దాం. హౌ డు యూ ఫీల్ ఇన్ దట్ మూమెంట్? సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్? ఐ ఫీల్ షై అండ్ యాంగ్రీ, సిగ్గుపడతాను, కోపం వస్తుంది. ఫెల్ట్ ఇట్ మోర్ ఇన్ ద బిగినింగ్,
But since I got a job in 2013, overcome the feeling. ఓకే. సో మొదట్లో చాలా ఎక్కువ ఉండేది, కానీ ఈయనకి జాబ్ వచ్చింది. ఈ జాబ్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ నాకు పోయింది అని చెప్తున్నారు. సో ఇన్ ది స్పర్ ఆఫ్ ద మూమెంట్, సో చంద్రకాంత్ గారు చెప్పినట్టు కొంతమంది అద్భుతాలు చేస్తారన్నారు. ఈయన ఆల్రెడీ ఒక అద్భుతం చేశాడు. ఆయన ఏదో జాబ్ ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టాడు మొత్తం మీద రైల్వేస్లో. ఏమండి, ఇందాక మీరు చెప్పినట్టే. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇప్పుడు ఆయనకి ఆ ఫీలింగ్ లేదు. సో కానీ ఆయన నేను ఒక డిజబిలిటీతో ఉన్నాను అనేది ఎక్స్ప్రెస్ చేశారు వారు, పేషెంట్ కదా. సో మనం అడగాల్సిన పాయింట్ ఏంటి, ఆయన బయటకు వచ్చాను నేను, ఆ ఫీలింగ్ ఇప్పుడు లేదు అనేదా, లేదా అదే ఫీలింగ్ ఆయనలో నిలబడుతోందా అనేది కదా. ఏమండి? అవును సార్, అవును సార్. సో ఇప్పుడు జాబ్ ఉండడం వల్ల ఆయన బయటకు వచ్చేసారు. సో వెరీ గుడ్. మరి జాబ్ లేని పరిస్థితుల్లో ఆయన ఎలా ఫీల్ అయ్యారు? మనకి కావాల్సింది ఏంటి? మనం అదే యువా అనేది తెలుసుకోవటం కదా, అవునా? హలో. సార్. సో అవును సార్. మనకి ఆయన బయటకు వచ్చింది, అది మనకు ఆ పని లేదు. ఆ టైంలో ఆయన ఎలా ఫీల్ అయ్యారు, అది నిజంగా రెసిప్రొకేట్ అవుతోందా, తన గురించి తను చెప్పేదా అనేది గనక మీరు చూస్తే మనకి అది యువా అనేది కాదా అనేది అర్థం అవుతుంది. సో లెట్ us ఫర్గెట్ అబౌట్ హీ గాట్ జాబ్. సో మళ్ళీ ఆ టైంలో ఆ మూమెంట్లో ఎలా అనిపించింది అని అడిగాను. ఒకసారి ఓపెన్ చేస్తారండి పీపీటీ. ఆ పాయింట్ కనిపించట్లేదని చిన్నగా ఓకే. చేశాను, కనిపించట్లేదు సార్. If they show pity, I do not want to go back to the place. If they do not play, I like. If they do not pity, I like to go. అదేనండి. ఇఫ్ దే డోంట్ పిటీ, వాళ్ళు గనక నా మీద జాలి చూపించకపోతే ఐ డు నాట్ వాంట్ టు గో బ్యాక్ టు ద ప్లేస్. ఇఫ్ దే డోంట్ పిటీ, ఐ లైక్ టు గో. అంటే ఎవరైనా జాలి చూపిస్తే ఆయనకి ఇష్టం ఉండదు, జాలి చూపించే ప్రాంతాలకు ఆయన వెళ్ళరు, జాలి చూపించకపోతే వెళ్తారు. ఓకే, నెక్స్ట్. అలా అనిపిస్తుంది టైంకి. వై, ఎందుకు? ఇఫ్ ఎనీవన్ టాక్స్ అబౌట్ ఇట్, ఐ విల్ కట్ ద టాపిక్. ఎవరైనా ఆ టాపిక్ గురించి మాట్లాడినా నేను ఆ టాపిక్ కట్ చేసేస్తాను. ఐ స్పెండ్ మోర్ టైమ్ విత్ హ్యాండిక్యాప్డ్ పీపుల్. నేను చాలా ఎక్కువ మంది వికలాంగులతో స్పెండ్ చేశాను. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏం అర్థం అవుతుంది? ఏమంటే ఆ ఆన్సర్లో మనకి ఏం అర్థం అవుతుంది? ఆ ఆన్సర్, ముందు ఆన్సరు వికలాంగత్వం గురించి డిస్కస్ చేస్తాం, అతనికి ఇష్టం ఉండదు. ఓకే. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి చూస్తా. ఏం చేస్తున్నాడు ఆయన? అవాయిడ్ చేస్తున్నాడు. అవాయిడ్ చేస్తున్నాడు. అవాయిడ్ చేస్తున్నాడు అంటే రెట్రోస్పెక్టివ్గా ఏంటి ప్రాబ్లం అండి చంద్రకాంత్ గారు? ఇందాక మీరు అన్నారు ఆయన టాపిక్ అవాయిడ్ చేస్తారు, ఎవరైనా జాలిగా చూస్తే ఇష్టం ఉండదు, అటువంటి ప్రాంతాలకు వెళ్ళరు, చూసే దానికి వెళ్ళరు, అలాంటి వాటి గురించి మాట్లాడరు అంటే ఏంటి అర్థం? సార్, చెప్పండి. దాని నుంచి మనకి ఏం తెలిసి వచ్చింది? అదే సార్, కొత్త కొత్త ప్లేస్ లోకి వెళ్తే అతన్ని జాలి పడతారని చెప్పేసి అక్కడికి వెళ్ళరు, వెళ్ళాలని చెప్పాడు సార్. అక్కడికి వెళ్ళరు. ఎవరైనా ఆ టాపిక్ గురించి మాట్లాడితే దాన్ని కట్ చేసేస్తారు. ఆ అవును టాపిక్ సార్. గురించి మాట్లాడడం ఆయనకి ఇష్టం ఉండదు. చాలా మంది అటువంటి వాళ్ళతో, వైకల్యం ఉన్న వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇవన్నీ మనకి ఏం సూచిస్తున్నాయి? ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు ఏమర్థమైంది?
ఈ ఆన్సర్ వల్ల? సెన్సిటివిటీ తెలుస్తుంది సార్. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్. ఏంటి ఆ సెన్సిటివిటీ? ఆ, ఎదరోళ్ళ అవుట్లుక్ కి ఇతను హ్యూమిలియేషన్ ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఆ వర్డ్ అతను అనలేదు కదా. ఆ, ఆ, అవును, ఆ పదం వాళ్ళ ఆ పదం హర్ట్ అవుతున్నాడు. అవును, కానీ అది కూడా అతను వాడలేదు. జాలి వాళ్ళ చూపించడం ఇష్టం ఉండదు, నేను అటువంటి ప్రాంతాలకు వెళ్ళను, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను, అలాంటి వాళ్ళతో ఆ టాపిక్ వచ్చినా కట్ చేస్తాను అంటే సెన్సిటివిటీని సూచిస్తుంది. ఏ సెన్సిటివిటీ అది? ఈ ఆన్సర్ వల్ల మనకి ఏం అర్థం అవుతోంది? అంటే సార్ అక్కడికి వెళ్ళడం వల్ల అతడు లో అవుతాడని చెప్పేసి ఎవరు లో అవుతున్నారు? పేషెంట్ సార్. ఏ పేషెంట్? ఏ ఇదే సార్. క్వాలిటీ లో అవుతోంది అతనిలో? ఈ కాంపెన్సేషన్ అంతా దేనికి చేస్తున్నాడు? నేను అక్కడికి వెళ్ళను, అలాంటి వాళ్ళతో మాట్లాడను, ఆ టాపిక్లు మాట్లాడను, ఎక్కువ ఈ టైప్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ పీపుల్తోనే స్పెండ్ చేస్తాను, ఇవన్నీ చెప్తున్నాడు కదా. సో రెట్రోస్పెక్టివ్గా అతను ఏం చెప్పదలుచుకున్నాడు? అలాంటి ప్లేస్లలో ఇతను తక్కువ అయిపోతాడని సార్. అంటే అవును, అన్ని క్వాలిటీస్లలో. ఎలా తక్కువ అయిపోతాడు? అతని పాయింట్ ఏంటి? ఆ సెన్సిటివిటీ ఏంటి? ఏ సెన్సిటివిటీ? His disability is his youth. డిజబిలిటీ సెన్సిటివిటీ. సో అతని ప్రైమరీ కన్సర్న్ ఏంటి? బోర్న్ డిజేబుల్డ్ అని. అంతే. సో యూ క్లారిటీ వచ్చేసిందా ఇప్పుడు? తను ఉన్న డిజేబిలిటీ మీద అతనికి అనేది క్లారిటీ ఉందండి. అంతే. పెయిన్ అన్నాడు, పెయిన్ పోయింది. పెయిన్ పోయింది, డిజబిలిటీ moral అతని తాలూకు ఇది. సో డిజబిలిటీని అతను కాంపెన్సేట్ చేస్తున్నాడు, అంటే ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నాడు? అలాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా అతను చూసుకుంటున్నాడు. ఏంటంటే ఎక్స్పోజ్ అయితే ఏమవుతుందండి? తక్కువ చూస్తారు, జాలి పడతారు. సో ఇవన్నీ అతనికి అలాంటి నచ్చవు సార్. పరిస్థితి రాకుండా అతను అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటున్నాడు అతను కదా. అంతేనండి చంద్రకాంత్ గారు? అవును సార్, అవును సార్. ఇప్పుడు మన పాయింట్ రెట్రోస్పెక్టివ్ గా అలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటున్నానండి అని పేషెంట్ చెప్తున్నాడు అనుకోండి, మనకేం అర్థం అవ్వాలి? అరవిందా? నన్ను నార్మల్ గా ట్రీట్ చేయండి అని భావన అందులో కాదు, అదే సెడ్యూస్ చేయడం, సెడక్షన్ లాగా మీరు చెప్తారు కదా సార్ అప్పుడప్పుడు, సెడక్షన్ లాటిసెస్ లాగా. అవును, అది ఉంటే అది ఉండాలి, అది ఏం లేదు కదా, ఇక్కడ కనపడట్లేదు కదా అది. అవును సార్, అవును సార్. ఇప్పుడు మనకి ఇతను అలాంటి పరిస్థితి రాకుండా నేను అవాయిడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను, అలాంటి వాటి మాట్లాడను, ఈ మాటలు మాట్లాడను అని చెప్తున్నాడు అంటే మనకి ఏం అర్థం అవ్వాలి ఒక హోమియోపతిక్ ఫిజిషియన్ గా? తన ఇమేజ్ ని షీల్డింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్. కాదు, సెన్సిటివ్ నుంచి సర్వైవల్ లాగా అనిపిస్తుంది సార్. అది కూడా కాదా సార్? మీరు అంటే అవన్నీ ఎందుకు? జస్ట్ బేసిక్స్. మనం క్రికెట్ ఆటలో చూడండి, డిఫెన్స్ ఆడటం వస్తే మ్యాచ్ గెలిచినట్టే. బేసిక్ గా మనకి ఏం అర్థమైంది? నేను అలాంటి టాపిక్స్ మాట్లాడను, అలాంటి చోట్లకి వెళ్ళను అంటే ఏం అర్థమైంది మనకి? అవాయిడెన్స్ చేస్తున్నాడు అని. అవును, ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? దానివల్ల మనకి ఏంటి? మనకి హోమియోపతి ఫిజిషియన్ కి ఏంటి అర్థం అవ్వాలి? It's affecting him. వెరీ గుడ్, ఎఫెక్టింగ్ హిమ్. దానివల్ల ఏం తెలుస్తుంది ఎఫెక్ట్ చేస్తోంది అంటే? That is his you. అమ్మా, తన యూనే ఆ డిజబిలిటీ అని క్లియర్ గా అవును, యూ చెప్పాడు. డిజబిలిటీయే. అలాంటి డిజబిలిటీ ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్తగా కాసుకుంటున్నాడు.
ఇక్కడ దాకా వచ్చాక ఫిజిషియన్ మనం కేస్ టేకింగ్ ప్రాసెస్లో మనకు తెలియాల్సింది ఏంటి, అది తెలిస్తేనే కదా ఫర్దర్గా కేస్ టేకింగ్ చేయగలం మనం. కింగ్డమ్. అలాంటి పరిస్థితి రాకుండా అవాయిడ్ చేసుకుంటున్నాడు అంటే అలాంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది ఏమండి? ఆపోజిట్ క్వశ్చన్ అడగాలి. మరి అప్పుడు ఏమొస్తుంది? అలాంటి పరిస్థితి వస్తే ఏం జరుగుతుందో ఏం తెలిస్తే ఏమొస్తుంది? యు అన్నది ఇంకా అతని యొక్క ఇన్నర్కి వెళ్తున్నాం సార్. వెళ్తున్నాం, ఏమొస్తుంది? ఫైనల్కి ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తాం సార్. ఎక్స్పీరియన్స్లోకి వెళ్తాం. అది అతని సెన్సేషన్ అవుతుంది. అవునా? అవును సార్. సో ఇప్పుడు ఇతను చెప్పిన పాయింట్ ఎంత వ్యాలిడ్ పాయింట్ అంటే కేసులో నేను అవి వెళ్ళను, ఇవి చేయను, అవి రాను, ఇవన్నీ నిజానికి కాంపెన్సేషన్, మనకి ఏం అవసరం లేదు అవి. కానీ వెళ్తే ఏం జరుగుతుందో మనకి తెలియాలి. ఆ ప్లేసెస్కి నేను వెళ్ళను, అవి అవాయిడ్ చేస్తాను, ఆ టాపిక్లు మాట్లాడను, ఆ పిల్లలతోనే స్పెండ్ చేస్తాను టైము అని చెప్తున్నాడు అంటే వెళ్తే అతని లోపల ఏం జరుగుతుందో అదే ఎక్స్పీరియన్స్. సో అల్టిమేట్గా మనకి ఆ 100 మార్కుల పేపర్ ఇచ్చేశారు, ఇప్పుడు రాయటమే మనం. అది ఏమండి? అందుకని నెక్స్ట్ క్వశ్చనే చూడండి ఏం పడిందో అక్కడ. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కట్ ద టాపిక్, ఒకవేళ ఆ టాపిక్ కట్ చేయకపోతే, ఎందుకు అడిగాను ఆ క్వశ్చను? మీరు ఆ క్వశ్చన్ చూసినా అర్థం చేసుకోగలరు ఎందుకు అడిగాం. అవును సార్, కట్ చేయకపోతే ఆయన ఎందుకు కట్ చేస్తాడంటే తర్వాత ఆయన ఫీల్ అవుతాడు కాబట్టి ఆ టాపిక్ ని కట్ చేస్తున్నాడు. ఏం ఫీల్ అవుతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అంతే, వచ్చేసారు చూసారా లైన్లోకి మీరు. అందుకని ఆ డిజబిలిటీ కామనా, డిజబిలిటీ పెక్యూలియర్, ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఈ పర్సన్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అతను డిజబిలిటీ ఉండడం కూడా మనకు అక్కర్లేదు. ఆ డిజబిలిటీ అతని లోపల ఏ అనుభూతినిస్తోంది అనేదే మనకు కావాలి. అదేంటో చూద్దాం. బోర్న్ విత్ దిస్ డిఫెక్ట్, నేను దీంతోనే పుట్టాను, ఒక రకమైన డిస్కంఫర్ట్. వై డూ దే షో పిటీ ఆన్ మీ, నా మీద ఎందుకు జాలి చూపిస్తారు? ఐ బికమ్ మోర్ ఎంతూజియాస్టిక్, యాక్టివ్ అండ్ వాక్. సో నేను బాగా ఇంకా ఎక్కువ ఎంతూజియాజం చూపిస్తాను, బాగా యాక్టివ్ అయిపోతాను, బాగా నడుస్తాను. ఎప్పుడు జాలి చూపిస్తే, నాకు జాలి చూపించడం ఇష్టం ఉండదు. వై దిస్ ఎంతూజియాజం? ఐ మేక్ షూర్ పీపుల్ డోంట్ సే దట్ ఐ ఆమ్ హ్యాండిక్యాప్డ్. సో నన్ను హ్యాండిక్యాప్డ్ అని మనుషులు అనకుండా నేను చూసుకుంటాను. వర్క్ ఇన్ సచ్ ఎ వే దట్ పీపుల్ సే హీ కెన్ డూ ఎవ్రీథింగ్, వాడు అన్నీ చేయగలడు అన్నట్టుగా నేను అన్నీ చేసి చూపిస్తాను. ఏమండి? ఎక్స్ప్లెయిన్ దిస్ ఓవర్కమ్ డిస్కంఫర్ట్ ఆఫ్ బీయింగ్ లుక్డ్ డౌన్. సో నన్ను చిన్న చూపు చూడకుండా ఉండడం కోసం నేను ఇంత చేస్తాను. ఏంటండి ఇప్పుడు డెల్యూజన్ ఏంటమ్మా? పీపుల్ ఆర్ మేకింగ్ మీ ఇన్ఫీరియర్. లుక్ డౌన్. వెరీ గుడ్. చిన్న చూపు చూడబడుతున్నాను అని అతను అనుకుంటున్నాడు, వాళ్ళు చూస్తున్నారో లేదో తెలియదు కదా. ఏమండి? అవును సార్. హలో. అవును. సో అవును. దీన్నే డెల్యూజన్ అంటారు. డెల్యూజన్ ఆర్ పెర్సెప్షన్ ఈజ్ సంథింగ్ దట్ వీ అజ్యూమ్. అది నిజంగా జరుగుతోందా లేదా ఎవరికీ తెలీదు. కానీ మనిషి ఏం చేస్తాడు, అందుకే హ్యానిమన్ ఏం చెప్తాడు, డిసీజెస్ ఆర్ బోర్న్ ఇన్ డెల్యూజన్ అండ్ దే ఆర్ క్యూర్డ్ బై డెల్యూజన్ అంటాడు హ్యానిమన్ గారు. సో ఈ కేస్ టేకింగ్ ప్రాసెస్లో మనము అతనికి ఏ రకంగా హెల్ప్ చేసాం, అతను ఎక్స్ప్లోర్ చేసుకునేలా చేసాం. సో అల్టిమేట్గా అతను ఎక్కడ దాకా వచ్చి ల్యాండ్ అయ్యాడు, నన్ను చిన్న చూపు చూస్తారు, విచ్ ఈజ్ ఏ డెల్యూజన్. ఇప్పుడు యూ ఏమైందండి, ఇంకొంచెం లోతుగా వెళ్ళింది. అతని డిజబిలిటీ, అతను చిన్న చూపు చూడబడడం. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి?
ఏమండి? నెక్స్ట్ టాస్క్ ఏంటి మనకి? ఆ చిన్న చూపు చూసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంతే. వెరీ గుడ్ సార్. అది ప్లాంటా, యానిమలో, మినరలో తెలుసుకోవటమే. అంతేనా? అండి. ఇక్కడ కింగ్డమ్ డిసైడ్ అయిపోతుంది. ఇక్కడ కింగ్డమ్ డిసైడ్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా కింగ్డమ్. కానీ మీకు ఇనీషియల్గా 1-2 పాయింట్ల విషయంలో రఫ్గా కింగ్డమ్ ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అదే వస్తుందా రాదా మనకు తెలియదు. బట్ రఫ్గా ఇనీషియల్గా మనకు ఒక అండర్స్టాండింగ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు రఫ్గా? మేబీ ప్లాంట్ అని ఇచ్చారు. ఎందుకు? టాక్ అంతా స్టిఫ్నెస్, ఎక్సర్సైజు, స్టిఫ్నెస్, స్ట్రెచ్చింగ్, ఎమిలరేషన్, ఇలా ఆపోజిట్ పొలారిటీస్ చెప్పుకుంటూ వచ్చాడు. ఒక బైడైమెన్షనల్ వే ఆఫ్ టాక్ నడిచింది. సో మేబీ ప్లాంట్ కింగ్డమ్లో ఉండొచ్చు. ఇక్కడ దాకా మనకి డెల్యూజన్ లెవెల్లోకి వచ్చాం. ఓకేనా? సో ఇక్కడ మనకి స్టాప్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ కేసు ఫినిష్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఎందుకంటే హర్రీబుర్రీగా చేయటం కన్నా మనం ఇది అర్థం చేసుకుంటే ఇలాంటి కేసెస్ మీకు చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పేషెంట్లు ఈ ఆపోజిట్ మాట్లాడుతూ ఉంటారు. అబ్బే నాకు ఇష్టం లేదండి, లేదు నేను చేయనండి. మనకు అస్సలు మీకు తెలుసు కదా గురువుగారు, అస్సలు అంటారు. కానీ నిజానికి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ అదే. సో ఇతను కూడా ఏం చెప్తున్నాడు? ఎవడో నన్ను పాయింట్అవుట్ చేయకూడదు, నేను చాలా కష్టపడతాను, ఎవడో నన్ను పాయింట్అవుట్ చేయకుండా చూసుకుంటాను, నేను చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తాను, దాన్ని ఓవర్కమ్ చేయడానికి అన్నీ చేస్తాను అని చెప్తున్నాడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అతని డిజబిలిటీయే అతని తాలూకు మెయిన్ థింగ్. ఆ డిజబిలిటీలో అతను ఏం ఫీల్ అవుతున్నాడో ఆ ఎక్స్పీరియన్సే మనకు కావాలి. అదే ఇతన్ని ఈ ప్యాథాలజీలోకి కూడా తోసింది. ఈ ఏవియన్ రావడానికి కూడా కారణం ఏంటి? బేసికల్గా ఆ ఎక్స్పీరియన్సే. ఓకేనా? ఓకే సార్ ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పిండు సార్, హనుమాన్ చెప్పిండు డెల్యూజన్ లోనే డిసీజ్ స్టార్ట్ అవుతుంది అన్న సార్. ఆ 9th ఎఫారిజం ఫుట్ నోట్ చదవండి ఒకసారి. సరే సార్. ఓకేనా? అంటే ఈ కేసు సెలెక్ట్ చేసుకోవడంలో ఉన్నటువంటి ప్రధానమైన కారణాలు 2. ఒకటి, నేను ఎలా ఫెయిల్ అయ్యాను, ఒక ఏరియా ఎక్స్ప్లోర్ అవ్వకుండా ఎలా జంప్ అయిపోయాను, నేను ఎలా మిస్టేక్స్ చేశానో మీకు చూపించడం. ఎందుకంటే నేనేమి ఫీల్ అవ్వను. మీరేదో దాన్ని ఏమంటారు, మెత్తే రాజకిరీటం పెడతారు అట్లాగా. నేను బోల్డ్ మిస్టేక్స్ చేస్తుంటాను, తప్పులు చేస్తాను. బట్ నేను తప్పుల నుంచి నేర్చుకుంటూ ఉంటాను. ఒక కాన్సెప్ట్. రెండోది, కాంపెన్సేషన్ కేసెస్ని మనం ఎలా క్రాక్ చేయాలి. సో ఈ 2 చెప్పడం కోసం ఈ కేసు నేను ఎత్తుకున్నాను. హోప్ అది మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి ఇచ్చిందో లేదో నాకు తెలీదు. ఓకేనా? ఓకే సార్, బాగా అర్థమైంది. మీరు మీ కేసెస్లో ఇది అప్లై చేసి మంచి రిజల్ట్స్ వస్తే, పేషెంట్స్కి తగ్గితే, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకేనా? ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంకొక 2-3 స్లైడ్స్ ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 స్లైడ్స్ అయినా ఉంటాయి. సో మనం తర్వాత మళ్ళీ కింగ్డమ్, ఆ కింగ్డమ్లో ఇవన్నీ అర్థం చేసుకోవాలి, ఆర్డరు, ప్లాంట్స్. సో ఇక్కడతో మనం ఆఫ్ చేసి నెక్స్ట్ సెషన్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఎన్ని డౌట్స్ లేవు కదా ఎవరికి? ఓకే అరవిందా, డౌట్స్ ఏం లేవు కదా? నో డౌట్ సార్. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.